ప్రార్థన చేసుకున్నాము. వాక్యం చదువుకున్నాం. కృపా ప్రేమగల తండ్రి, జీవగల దేవా, నీ బంగారు పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు మహాగణుడు అయిన దేవ, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మా ఏడల మీరు చూపిన ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఏడల మీరు చేసిన మేలంతటిని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా ఏడల చేసిన యొక్క మేలులు ప్రభాన తండ్రి, అవి నాన్న లెక్కకు మించినవిగా ఉన్నందుకే ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, జీవితం అంతా కూడా స్తుతించినాను. రుణస్థలమే ప్రభా నా తండ్రి దేవా నాన్న. అయితే ఏమి ఇవ్వలేక ప్రభా యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాను తండ్రి. ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంతవరకు పాటల్లో మీరు సహాయపడుతూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాట్లాడండి ప్రభా, సహాయించండి. ఆది అందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్దండును, వాక్యము దేవుడే ఉండునని సెలవిచ్చినట్టుగా వాక్యమైన దేవుడు ప్రభా, సజీవుడు తండ్రి, జీవము కలిగిన దేవుడు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ప్రభా, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని మీరు సెలవిస్తున్నారు ప్రభా. నాన్న జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా ప్రభా మా ఆత్మీయ ఆకలి తీర్చండి. మా ఆత్మీయంగా ప్రభా అక్కరెరిగి ప్రభా మా యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ప్రభా మీరు మాతో మీరు మాట్లాడుతున్నాండి ప్రభా. మీరు మాట్లాడుతున్నప్పుడు మా యొక్క దృష్టి, మా యొక్క గమనము ప్రభా మీ వైపు చూడడానికి సహాయించండి. మీ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి వాక్యానుసారముగా మా జీవితం ఉందో లేదో ప్రభా పరీక్షించుకున్నట్లుగా ప్రభు చూపించండి. ప్రార్థన కొరకై సిద్ధపరచండి. ప్రార్థన భారంతో నింపండి, ప్రార్థన ఆత్మతో నింపండి. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా ఇచ్చండి. ఈ కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ కుటుంబం క్షేమ కొరకై మేము ప్రార్థించినట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ఈ సమయాన్ని మీ చేతులుగా పిలుస్తూ నిలబడుతున్న దాసురాలని జ్ఞాపకం చేసుకోండి. బలహీనరాలని ప్రభా చేతగానే పెట్టదాన్ని మీ ప్రజల మధ్య నిలబడటానికి కూడా నాలో ఎటువంటి యోగ్యత అర్హత లేదు ప్రభా. మీరు నన్ను కనికరించండి. మీరే నా నోట మీ మాటలు ఉంచండి. నా సొంత మాటలు, సొంత తలంపులు, ఆలోచనలు అన్నిటిని కొట్టివేయమని, సమస్త మహిమ ప్రభా నీ నామానికి తెచ్చుకోమని యేసునామములో ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాము. ఇప్పుడు మన దృష్టి అంతా కూడా దేవుని వాక్యాన్ని వినాలి. మనం ఇక్కడ కూర్చుంటాం కానీ మన మనసు అంతా ఎటో పోతుంటుంది కదా. మన మనసు అంతా మనం ఏడే ఉంటాం. మన మనసు ఎటు పోతుందో, ఇంటికాడికి పోతుంది, పొలం కాడికి పోతుంది, ఇంకా ఆయా పనుల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ శ్రేష్టమైన సమయాన్ని వాక్యాన్ని వినాలి. వాక్యం మీద మన దృష్టి ఉంచుకోవాలి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. తీసిన వాళ్ళు, బైబిల్ చదవగలిగిన వారు ఆ మాటని అందరం కలిసి చదువుదాం. యెషయా 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవి, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వారిని నేను దృష్టించుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అవన్నీ నా హస్తకృతములు, అవి నా వలన కలిగినవనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము కలిగి ఉన్నవి అన్నీ కూడా ఎవరివంట? దేవునివి, దేవుని ఆధీనంలో ఉండే అని దేవుడు సెలవిస్తున్నాడు. మనము కలిగినవి ఏది కూడా ఏదో మన బలం వల్ల, మన జ్ఞానం వలన కదా, అవి మనము సంపాదించుకున్నవి కావు. అవన్నీ కూడా దేవుని యొక్క హస్తకృతములు, అంటే ఆయన చేతిలో ఉన్నవి, ఆయన కలుగు చేసినవి కదా. ఏది ఇది నాది అనడానికి లేదు, ఏది కూడా. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెను. ఎవడంట? ఎవడు దీనుడై. ఏం కావాలంట? మనము గత వారం కూడా చూసాం కదా, అటుపోయిన వారం చూసాము.
గర్విష్ఠులు ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టలు కాదు. పోయిన వారం చూస్తూ వచ్చినాము, ఎవరిని దేవుడు లక్ష్యం ఉంచుతాడంటే దీనులైన వారిని. దీనులుగా మనం ఎప్పుడు చేయబడతాము? భక్తుడు చెప్పాడు, ఎప్పుడు దీనుడైనాడంట? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను శ్రమల పాలై దీనుడనైతిని అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే. ఏం కావాలంట? మొదట మనం ఏం కావాలా? దీనులము కావాలా. దీనులం ఎట్టయితాము? ఎట్టయితాం చెప్పండి. మన శరీరము మన మీద రాజ్యం వెళ్తున్నంత వరకు మనం దీనులము కాము కదా. శరీరము మనల్ని ఏలుతున్నప్పుడు మనం దీనులము కాము. ఎవరు దీనులంట అంటే, ఎవరైతే ఆత్మానుసారముగా జీవిస్తారో వారెవరు? దీనులు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. దేంట్లో అంట? ఆత్మలో దీనత్వము కలిగిన వారు ఎవరు? ధన్యులు. ఇక్కడ మనము ఎవడు దీనుడై, మనం ఏం కావాలంట? దీనులము కావాల. ఎవరి ఎదుట అంటే, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇంకా మనం ఎవరు ఎదుటున్నా? ఎవరు ఎదుటున్నా? ఎవరు ఎదుటంట? చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చదవగలిగిన వారు చదవండి. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలా అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. ఇక్కడ ఎవరి ఎదుట అంట? మనము సమాజంలో ఉన్నాం, మనుషుల మధ్య ఉన్నాం. మనం ఎవరి ఎదుట దీనత్వం కలిగి ఉండాలంట? మనుషుల ఎదుట కనబడే, మనం నివసించే మనుషుల మధ్య ఏముండాలా? మనలో దీనత్వము ఉండాలా. మన మనుషుల ఎదుట, దేవుని ఎదుట దీనత్వం కలిగి ఉన్నప్పుడు మనం మనుషులు చూస్తున్నారు కదా. మనం మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి మనుషులు మనల్ని చూస్తున్నారు. మనం దీనులమా లేదా గర్వంగా ఉన్నామా? ఎవరు చెప్తారు మన గురించి? మనుషులు చెప్తారు. అర్థమైంది మీకు? మనుషులు చెప్తారు. అందుకే మనము ఎక్కడ ఉండాలంట? మనుషుల ఎదుట ఏం కలిగి ఉండాలంటే దీన మనస్సు అనే వస్త్రమును కలిగి ఉండాలా. మనుషుల ఎదుట మనము దీనులముగా ఉండాలా. మనం మనుషుల ఎదుట దీనులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. ఎవరు ఎదుట మన దీనులుగా ఉన్నప్పుడు అంటే, మనం చూస్తున్న మనుషుల ఎదుట మనం ఏం కలిగి ఉండాలంట? దీనులమై ఉండాలా. ఎవరు ఉంటూ వచ్చినారు దీనులుగా? చెప్పాలా? ఎవరు? తీయండి, ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవాలి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. 2వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ వింటున్నారు మీరు చెప్పేది? వినపడుతుందా మీకు? నా స్వరం వినపడుతుందా? ఎన్నో అధ్యాయం? ఏం చేస్తుందంటే ఎస్తేరు దీనురాలుగా ఉంది కదా. రాజు ఎదుటకు పోయినప్పుడు ఆమె దీన మనసు కలిగినదిగా ఉంది. రాజు ఎదుటనే కాదు, తను పెంచుకున్న తండ్రి యొద్ద, మర్దక యొద్ద కూడా ఎలాగుందంట? దీనురాలుగానే జీవిస్తూ వచ్చింది, దీనురాలుగానే ఉంటూ వచ్చింది. మనలో దీనత్వం ఉన్నప్పుడు లోబడే మనసు కూడా ఉంటుంది. లోబడే మనసు ఉంటే దీనత్వం ఉంటుంది, దీనత్వం ఉంటే లోబడే మనసు ఉంటుంది. ఎస్తేర్లో ఏముందంట అంటే దీన మనసు కలిగినది, తగ్గింపు జీవితము కలిగినది.
ఆమె లోబడేది. ఎవరికి లోబడింది? తండ్రికి లోబడింది. ఇక్కడ రాజు స్థానంలో, రాజు కోటలో ఉన్నప్పుడు ఎవరైతే ఆమెను ఎవరికైతే ఆమె అప్పగించబడిందో వారికి కూడా ఏమైందంట? ఆమె లోబడి దీనురాలుగా ఉంది. దేవుడు ఏం చేస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడంట? తన కృపను అనుగ్రహిస్తాడు. అహంకారంగా ఎవరుంటూ వచ్చినారంటే వస్తి అహంకారంగా ఉంటూ వచ్చింది. ఆమె ఏం పోగొట్టుకుంది? ఆమె గర్వాన్ని బట్టి ఆమె రాణి యొక్క స్థానాన్ని పోగొట్టుకుంది. దీనురాలుగా ఎవరుంటూ వచ్చినారు? ఎస్తేరు ఉంది. ఆమె ఏం పొందింది? దేవుని కృప పొందింది. ఆమె రాణిగా అవటానికి తనలో యోగ్యత లేకపోయినా ఏం చేయబడింది? రాణిగా చేయబడింది. దేన్ని బట్టి? ఆమె దీనత్వాన్ని బట్టి చేయబడింది. మనం ఎలా ఉండాలంట? మనుషులు ఎదుట దీనత్వము కలిగి ఉండాలా. నేను ఎందుకు లోబడాలా? వారేమైనా నాకు పెడతారా? వాళ్ళు నన్ను ఏమైనా పోషిస్తారా? వారు నాకేమైనా ఇస్తారా అంటాం కదా. ఏమి తగ్గించుకుంటే ఏమంటాం? ఏమైంది తగ్గించుకుంటే? ఒక మాట అంటే పడితే ఏమంటాం? నేను ఎందుకు పడాలా? నాకేం అవసరం అని గర్వంగా అంటే నేను ఒకరికి లోబడాల్సిన అవసరం ఏముంది? ఒకరికి నేను తల వంచాల్సిన అవసరము ఏముంది అనే గర్వము, అహం అనేది మనలో శరీరం ఏం చేస్తుంది? లోబడటానికి ఇష్టపడదు. దీనులుగా చేయబడటానికి ఇష్టపడదు. ఎప్పుడు అంటే శరీరం మన మీద ఏలుతున్నప్పుడు. అర్థమైందా మీకు? శరీరం మనలో పనిచేస్తున్నప్పుడు ఎవరికి లోబడనీదు, మనలో దీనులుగా కానీదు. ఎప్పుడైతే శరీరం చంపబడుతుందో ఆత్మీయంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామంటే ఎవరు ఏమన్నా ఏం చేస్తాం అంటే అన్నిళ్ళ పెద్దోళ్ళు కదా కదా నా మంచి కోసమే కదా చెప్పింది, నా మేలుగోరే కదా చెప్పింది అని ఏం చేస్తాం? మరి మాటకు లోబడతాం. ఆ వారం కూడా మనం అన్న చెప్పినాడు కదా, ఏమంట ఒక ఆఫీసులో ఏమైందంట, తను ఏ తప్పు చేయకపోయినా తన మీద తప్పు వేసినప్పటికీ ఆ యొక్క యజమానుడు తనని అరిసిన, తనకి జీతం కట్ చేసినా ఏం చేయలేదు? దీనుడుగానే ఉంటూ వచ్చిన. దీనుడుగా తగ్గించుకుంటు ద్వారా ఏమైనాడు? తన యజమానుడు తిరిగే కారులో తను ఎక్కించుకోవడం, తీసుకురావడం కదా, ఎంత ఘనత అన కదా. ఒక యజమానుడు తో పాటు మనం పోవడం రావడం అంటే ఎంత ఘనత చెప్పండి. తీసుకెళ్తాడా? పొరపాటును కూడా తీసుకెళ్ళదు. మన స్థానాన్ని బట్టి ఇతరుని మనం ఏం చేస్తామంటే తృణీకరించే వారముగా ఉంటాం. మీరు నాతో పాటు రావడానికి, నాతో పాటు ఉండడానికి, నాతో పాటు కూర్చోడానికి మీరు అర్హులేనా కదా, అట్లా మన ఫీల్ అయిపోతుంటాం. ఇక్కడ మనం తగ్గించుకోవడాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఎస్తేరు ఏం చేసుకుంది? తగ్గించుకుంది. 15వ వచనం చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలకాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఏం పుట్టిందంట? రాజు సభలో ఉన్న వారందరికీ ఏదో ఒకరో ఇద్దరి కంటే ఏమో అనుకోవచ్చు, అవునా కదా. రాజు సభలో ఉన్న వారందరికి కూడా ఏం కలిగిందంట? దయ కలిగింది. అంటే ఆ విధంగా ఆమె దీనురాలుగా ఉంది. మనం కూడా ఏం చేయాలా? మనము ఎవరి దగ్గర దీనత్వం కనపరుస్తామంటే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సహాయం కొరకు ఏం చేస్తాం? ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లుంటాం? ఇట్లా ఉంటే పలుకుతాడు మనకి. ఏం చేయాలా? ఆయనకు ఉంగి దండం పెట్టాలా. అయ్యా నువ్వు తప్పేదే, మాకు ఎవరు సహాయం చేస్తారు? అయ్యా ఏదైనా సహాయం చేస్తే నువ్వే చేయాలా, నువ్వే ఇయ్యాలా అని ఎంత బతిమలాడతామో కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఏంగా వెనకాల. ఇంకా మిగతా వాళ్ళ దగ్గర అట్టుంటావు, గర్వంగా ఫీల్ అవుతావు. నువ్వు మనుషులు ఎదుట ఎవరైనా కానీ పెద్దవారు, నీకంటే పెద్దవారుగా ఉన్నప్పుడు వారు ఏదైనా చెప్పినప్పుడు నువ్వేం చేయాలా? గర్వంగా ఉండకూడదు. ఏ మనసు కలిగి ఉండాలా? దీన మనసు కలిగి ఉండాలా. ఎస్తేరు ఎలాగుంటూ వచ్చిందంట అంటే దీన మనసు కలిగి ఉంటూ వచ్చింది. 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలంన చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. చాలు. ఏం చేస్తూ వచ్చిందంటే
మర్దకై ఆమెను పోషించినప్పుడు ఎలాగ లోబడిందో ఇప్పుడు రాణి అయినా ఏం చేస్తుందంట, అలాగే లోబడుతుంది. ఇప్పుడు ఆమె రాణి కదా, మర్దకై ఆమెకు లోబడాల, అవునా కదా? ఇప్పుడు ఆమె రాణి, మరి ఇప్పుడు ఈమె ఏం చేస్తుందంట, రాణి అయినప్పటికీ ఏం చేస్తుంది, తన తండ్రికి లోబడి విధేయత చూపిస్తుంది. స్థానం ఏదైనా కావచ్చు, మనం ఎక్కడైనా ఉండొచ్చు. పెద్దవాళ్ళని ఏం చేయాలా, పెద్దవారు ఎదుట ఏం చేయాలా, దీన మనసు కలిగి ఉండాల. మనం దీనులుగా ఉన్నప్పుడు, ఎంత కఠినంగా ఉన్నప్పటినీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంత కఠినమైన మనసు కలిగిన వారు అయినప్పటికీ మనలో ఉన్న దీనత్వాన్ని బట్టి వారికి ఏం కలుగుతుంది, దయ కలుగుతుంది కదా. నేను సహాయం చేయకూడదు అనుకున్న వారికి కూడా ఏం కలుగుతుంది, వీరికి సహాయము చేయాల. దీనురాలు ఎంతో దీనస్థితిలో ఉంది, మనమే సహాయం చేయాలన్న మనసు కఠినంలోకి కూడా ఏం కలుగుతుందంటే, మనలో ఉన్న దీనత్వాన్ని బట్టి మనకు సహాయం చేయటానికి ఏం చేస్తారంట, ఇష్టపడు. రెండోది, మొదటిదిగా మనం ఏమై ఉండాలంట, దీన మనసు కలిగి ఉండాలా. యెషయా 66:2 అక్కడే ఉంటుంది చూడండి, 66:2. ఎవడు దీనుడై అన్నమాట, మధ్యలో నుంచి ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. ఏం కలిగి ఉండాలంటే, మొదట మనము దీనులముగా ఉండాలి. ఇంకేం కలిగి ఉంటాయి, నలిగిన హృదయము గలవాడై. ఏం కలగాలంట, మన హృదయము ఏం కావాల, నలిగిపోవాల. మన హృదయం నలిగిపోయినప్పుడే మనలోకి ఏమొస్తుంది, మన హృదయం నలిగినప్పుడే దీనత్వం వస్తుంది. ఏం కావాలా, మన హృదయము శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు మన హృదయం ఎట్టుంటుంది, బాగుంటుందా, ఎట్లుంటుంది, ఎంతో దుఃఖము, బాధ, వేదన, గుండెంతా ఎలా ఉంటుందంటే ఎంతో భారమైపోయినదిగా కదా. అబ్బా, ఎవరికి చెప్పుకోవాలా నా హృదయంలో ఉన్న భారం కదా, నా హృదయం దుఃఖంతో ఉంది, బాధతో ఉంది, వేదనతో ఉంది అని బాధపడతా ఉంటాం. మన హృదయం ఏమైపోతుంది, నలిగిన హృదయం. ఎవరికి ఇష్టమంట, దేవునికి దీనులైన వారు ఇష్టము. రెండోది, నలిగిన హృదయం గలవారు. మన హృదయం ఏం కావాలంట, నలిగిపోవాలి. ఎట్లా నలిగిపోతుంది, శ్రమ లేకుంటే నలుగుతుందా, శ్రమ లేకపోతే మళ్ళీ హృదయంలో నుంచి దుఃఖం వస్తుందా? ఒకవేళ దుఃఖం వచ్చినా పైనే వస్తాయి నీళ్ళు. హృదయంలో నుండి వచ్చే దుఃఖం వేరు, మనం ఊరికే ఏడ్చేది వేరు. గమనించండి, మీరు ఎప్పుడైనా ఏడుస్తుంటే మనకి కదా, స్త్రీలకు మనకి నీళ్ళు, కంట్లో నీళ్ళు ఊరికినే వస్తాయి. ఊరికినే కొన్నిసార్లు చిన్న శ్రమ కూడా మనం ఏమైపోతామంటే బాధపడి, వేదన పడి ఏం చేస్తాం, వెంటనే కన్నీళ్ళు కారుస్తుంది. హృదయము నిండా ఎంతో బాధ, దుఃఖం, వేదన ఉన్నప్పుడు ఆ దుఃఖమే వేరు. ఆ దుఃఖాన్ని ఆపలేరు కదా. ఆపుతామా? ఎంతమంది ఉన్నా ఇంతమంది నన్ను చూస్తున్నారు, ఇంతమంది నన్ను వింటున్నారు అనుకుంటామా? ఎవ్వరు మన హృదయంలో ఉన్న దుఃఖాన్ని ఎవ్వరు కూడా పట్టలేరు. అలాంటి హృదయం ఎవరికి ఇష్టం అంట, దేవునికి ఇష్టం. అలాగే ఎవరో ప్రార్థన చేసి చూడండి, 1 సమూయేలు 1:10 చదవండి. 1 సమూయేలు 1:10. మొదటి సమూయేలు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసి ఎడల వారి తల మీదికి క్షౌరకత్తి. ఇక్కడ హన్నా వారు సంవత్సరానికి ఒక్కసారి ఎక్కడికి వచ్చేవాళ్ళంట, సిలోహ మందిరానికి వచ్చేవాళ్ళు. ఆమె ఎన్నోసార్లు వచ్చింటుంది కదా, ఎన్నోసార్లు వచ్చింది, బలులు అర్పించుంటుంది కదా, ప్రార్థన చేసుకొని పోయి ఉంటుంది. ప్రభువా నాకు పిల్లలు తెచ్చే ప్రభువా అని అడిగింటుంది. కానీ ఇక్కడ రాయబడిన సందర్భము 10వ వచనంలో బహు దుఃఖాకాంతురాలై ఏమైపోయిందంట, బహు దుఃఖము, హృదయం అంతా ఏమైపోయింది, నలిగిపోయింది కదా. నలిగిన హృదయంతో ఏం చేస్తుందంటే
ప్రార్థన చేస్తా ఉంది. ఈ యొక్క ఆమె ఏడ్చే ఏడుపు, ఆమె పడే బాధ ఎవరు చూశారు? ఏలి చూశాడు. ఎవరు? దైవజనుడైన ఏలి చూశాడు. ఈమె ఏమన్నా తాగుందా, మత్తుగా ఉందా, ఇంకా ఎంతసేపు ప్రార్థన చేస్తుంది, మత్తుగా ఉందేమో అని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఆమె అయితే ఏం చేస్తుందంట, బహు దుఃఖముతో ఆమె హృదయం అంతా ఏమైపోయిందంటే నలిగిపోయింది, విరిగిపోయింది. ఆమె ఏం చేస్తుంది, బహు దుఃఖాకాంతురాలై ఏడ్చి ప్రార్థన చేస్తా ఉంది. ఆమెకు పిల్లలు ఉండారా అప్పుడు? లేరు. పిల్లల కొరకై ఆమె ఎంతో బాధ, వేదన. ఆమె ఏం చేస్తుందంటే నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాం. మన పిల్లలు కలిగిన వారం మనం ఎట్లా ప్రార్థన చేయాలి? ఎట్లా చేయాలి? ఎక్కువ చేస్తున్నాం కదా, ఎన్ని గంటలు చేస్తున్నాం? చేస్తున్నారా? పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? ఎంతసేపు చేస్తున్నారు? ఏంది చెప్పరు? ఎక్కువ అసలు 5 నిమిషాలంటే 5 గంటలతో సమానం. హన్నాకు పిల్లలు లేకపోతే ఏం చేస్తుంది? బహు దుఃఖాకాంతురాలై ప్రార్థన చేస్తుంది. ఇంకా చూడండి, విలాప వాక్యంలో చూడండి, 2వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట, 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యంలో 2:19, 2వ అధ్యాయం 19. విలాప వాక్యం. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి హృదయంలో కుమ్మరించును. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. 682. తల మీద బయట వేసుకోవాలా? ఏమంది? ఏం చేయాలంట? రేయి మొదటి జామున లేచి మొరపెట్టుము. రేయి మొదటి జామున అంటే వేకుజామున. ఇప్పుడు వేకుజామున లేచి ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్టు. నీళ్ళు ఎట్ట పోస్తాం? చిన్నగా పోస్తాం. ఏం చేస్తాం? ఒక్కోసారి బిందె ఒక్కసారి కుమ్మరించేస్తాం కదా, బకెట్ నీళ్ళు ఒక్కసారి కుమ్మరిస్తాం. అట్లనే ఏం చేయాలంట? మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు ఎక్కడ కుమ్మరించాలంట? ప్రభు సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది? నీళ్లు కుమ్మరించినట్టు హృదయం కుమ్మరించి ప్రార్థన చేయాలంటే ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? కష్టాలు, శ్రమ, బాధ వచ్చినప్పుడు అలాంటి ప్రార్థన వస్తుంది. అన్నీ బాగుంటే ఎప్పటిదాకా పడుకుంటాం? 8 దాకా పడుకుంటాం. అడిగేవాళ్ళు లేకపోతే 9 దాకా కూడా పడుకుంటాం కదా. అడిగేవాళ్ళు లేకపోతే 9 దాకా కూడా పడుకుంటాం. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఆషామాష కాదు, ఏదో తమాష మీకు చెప్పట్లేదు. కానీ మన హృదయం ఎలాగ చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయం కుమ్మరించి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈరోజు నీకు సమయం ఉంది ప్రార్థన చేయడానికి, ఒకవేళ రేపు ఉండదేమో. రేపు నీకు ఉండదేమో ఆ సమయము. రేపు నువ్వు ప్రార్థన చేయడానికి సమయం ఉండదేమో. అందుకే ఏం చేయాలి? సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలా? నీ హృదయం కుమ్మరించి దేవుని సన్నిధిలో నలిగిన హృదయముతో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకంటే మన బిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. మన యొక్క పసిబిడ్డల కొరకే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే అక్కడ రాయబడిన చూడండి, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. మన యొక్క పసిపిల్లల కొరకై ఏం చేయాలంట? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. నలిగిన హృదయం ఎవరికి ఇష్టం చెప్పండి? నలిగిన హృదయము దేవునికి ఇష్టం. అలాంటి హృదయముతో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయడంట? ఆలస్యము చేయడు. హన్న ఎన్నిసార్లు ప్రార్థన చేసిందో అప్పటికి కదా, పిల్లల కొరకు. విన్నాడా దేవుడు? వినలేదు. ఆమె ఎప్పుడైతే నలిగిన హృదయముతో ప్రార్థన చేసిందో దేవుడు ఏం చేసినాడు? వెంటనే ఆమెకు ప్రతిఫలం ఇచ్చినాడు. వెంటనే జవాబు ఇచ్చినాడు. సంవత్సరం తిరక్కమునిపే కుమారుని కన్నది. దేవుడు అప్పుడు ఆమె ప్రార్థన విన్నాడు. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం, మన ప్రార్థనకు జవాబు రాదు. ఒట్టొట్టిగా చేస్తుంటాం కాబట్టి మన ప్రార్థనకు జవాబు రాదు.
ఏదో చేయాలి కాబట్టి చేస్తాం, అందుకే మన ప్రార్థనకి జవాబు రాదు. ఎప్పుడైతే మనము హృదయాన్ని నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. అందుకే చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పరికర్తలను కూడా ఉపవాసం ఉండును. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నను. నేను రాజురాధకు ప్రవేశించుదును. చాలు. ఏమంట? అప్పటి వరకు పాపం రాని శ్రమ లేదు కదా, ఇప్పుడు ఆమె రాని స్థానంలో ఉంది. ఏం శ్రమ ఆమెకి, ఏం కష్టం, ఏం బాధ, అందుకే పాపం ఆమె సంతోషంగా ఉండిండొచ్చు అనా కదా. ఇప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఏం చేస్తుంది? మర్దగయ్య యూదులందరినీ చంపేస్తాడంట రాజు అని చెప్పంగానే ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. శ్రమ రాగానే ఏమొచ్చింది ఆమెకి? ప్రార్థన భారము వచ్చింది. ఎలాగంటే ప్రార్థన ఉపవాసం ఉండి, రానికి ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? అన్నీ సమృద్ధే కదా. మనం కూడా ఉండం ఉపవాసం. ఎందుకు ఉండాలి? ఇంట్లో అన్నీ ఉండవు, అని లేకపోతే ఉపవాసం ఉండాలి కదా. ఇంట్లో అన్నీ చేసుకొని తినడానికి సమృద్ధి ఉన్నప్పుడు ఉపవాసం ఎందుకు ఉండాలా అనా కదా. అన్నీ సమృద్ధి ఉండే, మరి ఉపవాసం ఎందుకు ఉండాలి? నీకు అన్నీ ఉన్నా లేకపోయినా కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన. రానికే ఉపవాస ప్రార్థన అవసరమైంది కదా. యేసు ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు కదా. యేసు ప్రభువే ఏం చేసినాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. పగలంతా బోధించినాడు, రాత్రి అంతా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినాడు. నువ్వు అనొచ్చు, నేను పగలంతా పని చేసి అలసిపోతాను, రాత్రి ఎక్కడి నుండి ప్రార్థన చేశారంటే ఏమైపోతుంది? కుటుంబం, పిల్లలు మన మాట వింటారా? వింటారా పిల్లలు మన మాట? వినరు. కుటుంబం పరిస్థితులు అన్నీ బాగుంటాయా అంటే ప్రతికూలంగా ఉంటాయి. ఎందుకు ప్రతికూలంగా దేవుడు పరిస్థితులు అనుమతిస్తాడంటే మనకు ప్రార్థన భారము నేర్పించడానికి, మనం ప్రార్థన చేయటానికి. అన్నీ బాగుంటాయి, తిని సోమరులుగా పడుకుంటాం. శ్రమ వస్తే, కష్టం వస్తే తిండి మీద పోతుందా? నెమ్మది కూర్చుంటామా? కూర్చోం. ఏం చేస్తాం? ఈ సమయం దొరికింది కదా, వెళ్ళి ప్రార్థన చేస్తే బాగుండు కదా, వెళ్ళి బైబిల్ చదువుకుంటే బాగుండు అన్నది మన హృదయంలో కలుగుతుంది. ఇప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంట? ఆమెకు శ్రమ రాగానే యూదులందరూ ఒక దినమే చంపబడతారని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అనగానే ఏం చేస్తుంది? రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజు దగ్గరికి వెళ్తే ఏమైపోతారు? చచ్చిపోతారు. అయినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆమె చేసింది, ఆమె పనికెత్తలు చేసినారు, యూదులందరూ కూడా చేస్తున్నారు. నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే రాజు శాసనం ఏమైపోయిందంట? మార్చబడింది. మనం చేసే ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. నలిగిన హృదయంతో మనం దుఃఖముతో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. అప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నామో ఎప్పుడు చేయని విధముగా చేస్తాం ప్రార్థన. మీకు అనుభవం ఉందో లేదో? మనకు వచ్చిన కష్టంలో, మనకు వచ్చే బాధలో మనం చేసే ప్రార్థన ఎప్పుడు చేయము. అలాగా ఏం చేస్తాం? ఆ విధంగా దేవుడు మన నోటి నుంచి ఏం చేస్తాడు? ప్రార్థన భారము ఉంచుతాడు. 10 నిమిషాలు చేయాల్సిన ఎంతసేపు చేస్తాం? గంట కూడా చేస్తాం. అంటే అలాగా నలిగిన హృదయం ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టం. ఇది రెండోది. మూడోది చూద్దాం, అక్కడ చదవండి. యెషయా గ్రంథం 66:2 చదవండి త్వరగా. బాగా అడ్డే పెట్టుకోండి, చదవండి. నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. లాస్ట్ టైం ఉంది ఇక్కడ, నా మాట విని వణుకుచుండును. మొదట మనం దీనుడే ఉండాలా, రెండోది నలిగిన హృదయం గలవారమై ఉండాలా, మూడోది ఏం చేయాలంట? నా మాట విని వణుకుచుండువాడు. ఎవరి మాట వినాలంట? దేవుని మాట. ఆయన మాట వినంగానే మనలోకి ఏం రావాలా? వణుకు రావాలి.
దేవుని మాటలు అని మనలోకి ఏం రావాలా? భయం అనేది రావాలి. ఎందుకు వస్తుంది భయం? మనం భయపడతాం కానీ మనం ఎందుకు భయపడతాం కదా? మనమే భయపడతాం అలా కదా. ఏమైందంట? దేవుని మాట విని వణకుచుండను. చూడండి, కీర్తనలు 81వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు 81:10. దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడా నాకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. చాలు. ఏమంట? ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను నేనే. 11వ వచనం రాయబడింది, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఏం చేయలేదంట? ఆయన మాట ఆలకింపకపోయిరి. దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని చదువుతాం, వింటాం, ఏం చేస్తామంటే నిర్లక్ష్యం పెడతాం. ఇవి రోజు వినే మాటలే కదా, రోజు చెప్పేదే కదా కదా, రోజు వినేటియే, రోజు చెప్పేటియే. మనం బైబిల్ కూడా రోజు చదివేది అని ఏం చేస్తామంట? నిర్లక్ష్యము పెడతాం. అలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడా? ఎవరో దృష్టిస్తాడంట? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వాడిని నేను దృష్టి ఉంచుతాను అంటాడు. మనం ఏం చేయాలంటే ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 22:21. ఇర్మియా 22వ అధ్యాయము 21వ వచనం. 22:21. నీ క్షేమకాలములలో నీతో మాట్లాడుతుంది గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోతే నీ బాల్యం నుండి నీకు వాడుక. చాలు, ఎంత స్పష్టంగా ఉంది చెప్పండి. ఏమంట? నీ క్షేమకాలమందు నీతో మాట్లాడి తిని కానీ విననని నీ వంటివి. మాట వినకపోవట బాల్యము నుండే నీకు అలవాటు. పిల్లలే వినరు మాట కదా, చిన్న పిల్లలే ఏం చేయరు? మాట వినరు. అందుకే మన గురించి చెప్తున్నాడు, నీకు బాల్యము నుండే అలవాటు. మాట వినకపోవడము బాల్యం నుండి అలవాటు, ఇప్పుడే నీకు కొత్త కాదు అని చెప్తున్నాడు. ఏ అలవాటు అంట? బాల్యం నుండే తల్లిదండ్రుల మాట వినరు, దేవుని మాట వినరు. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్స్ మాట వినరు. కొంతమంది పిల్లలు వింటారా? తల్లిదండ్రుల మాట వినరు. స్కూల్కి వెళ్తే టీచర్ల మాట వినరు. మరి ఇంకా అలాంటి వారు దేవుని మాట ఏమి వింటారు? నీకు కనబడే ఒక వ్యక్తి నీకు చెప్తే నువ్వు విననప్పుడు కనబడని దేవుడు చెప్తే వింటావా? వింటారా? నువ్వు తల్లిదండ్రుల మాట వింటే ఎవరి మాట వింటావు? స్కూల్కి వెళ్తే టీచర్ మాట వింటావు. అవునా కదా? మనము అలాంటి మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మాట కూడా ఏం చేస్తామంట? వింటాం. మనం ఏం చేయాలంట? బాల్యం నుండే అలవాటు అంటున్నాడు. ఆ అలవాటుని ఏం చేయాలా? మార్చుకోవాలా. ప్రభా, ఇప్పటి నుంచి నేను ఏం చేస్తా? నీ మాట వింటా ప్రభా, నీ మాటకు లోబడతా ప్రభా అని మనం చెప్పాలి. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 10వ వచనం. యెషయా 50:10 చదవండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకట్లో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. చాలు. ఇక్కడ మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? ఎవరికి భయపడాలంటే ఫస్ట్ దేవునికి భయపడాలి. దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు? సేవకుడి మాట వింటాడు. ఎందుకు అంటే సేవకుడు దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి కదా. సేవకుడికి దేవుడు చెప్తేనే ఏం చేస్తాడు? సేవకుడు దేవుని మాట వింటేనే ఆయన చెప్పిందే చెప్తాడు. సొంతంగా ఏమి కూడా చెప్పడు. వారు సొంతంగా ఏమి కూడా చెప్పరు. ఉన్న పాటన వచ్చి బైబిల్ పట్టుకొని చెప్పాలంటే ఎవరి వల్ల కూడా కాదు. మొదట ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. దేవుని సన్నిధిలో
మొరపెట్టాలి. ప్రభువా ఇప్పుడు నీ పిల్లలకి నేను ఏం చెప్పాలా, వాళ్ళ క్షేమం కొరకు నేనేం చెప్పాలా ప్రభువా అని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని దగ్గర ప్రార్థించి, దేవుని దగ్గర అడిగి, దేవుని మాటల కొరకే కనిపెట్టి మరి ఏం చేస్తారు? సిద్ధపడి వచ్చి మన ముందు నిలబడి చెప్తారు. మనం ఏం చేయాలంట? వారి మాట వినాల. దేవుడే నాతో, దేవుని దాసుడి ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని మనము వినాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, వాళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలా, వాళ్ళు చెప్తే నేను ఎందుకు చేయాలా అంటే, చూడండి ఆ మాట లూకాసు వార్త 10వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును. ఏమంటే ఏం చేయాలంట? మీ మాట వినువాడు నా మాట విను, మిమ్మల్ని నిరాకరించువాడు నన్నును నిరాకరించు. ఎవరి మాట అంటే దైవ సేవకుడు చెప్పే మాట అని వినకపోతే ఎవరి మాట వినవు? దేవుని మాట కూడా విను. దేవుడే దైవ దాసుని పంపి మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. లేదు నేను దేవుడి మాట వింటా అంటే దేవుడు దిగొచ్చి చెప్తాడా? దేవుని దాసుల ద్వారా పలికిస్తాడు. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని దేవుడు ఏం చేస్తాడంట? దేవుని దాసుల ద్వారా మాట్లాడతాడు. అందుకే మనం ఏం చేయాలంట? దైవ బిడ్డలైన వారు చెప్పినప్పుడు వారి మాట మనం వినేవారముగా ఉండాలి. వారి మాట వినకపోతే మనం ఎవరి మాట వినము? దేవుని మాట కూడా వినము. వారిని తృణీకరించినామంటే ఎవరు తృణీకరించినట్టు అంట? అటు రాయబడింది కదా, మిమ్మల్ని తృణీకరించేవాడు నన్నును తృణీకరించును. యెషయా గ్రంథము మాట చదువుకొని ప్రార్థన చేసి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం, 66 2వ వచనం మాట చదివి ప్రార్థన. అందరం కలిసి చదువుతాం. అందరం కలిసి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వారిని నేను దృష్టించుచున్నాను. ఈ 3 లక్షణాలు మనలో కలిగి ఉండాలి. మొదట మనుషులు ఎదుట మనం దీనత్వం కలిగి ఉండాలి. రెండోది నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకేం కావాలంట? ఆయన మాట విని వణుకుచుండు వాడే వాని యందు నేను దృష్టి ఉంచుతాను. ఎవరి మాట వినాలంట? దేవుని మాట వినాలి. దేవుని స్వరాన్ని వినాలంటే, దేవుని మాట వినాలంటే మనం వేకుజామున ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వేకుజామున లేచి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన స్వరాన్ని వినిపిస్తాడు. ఎందుకు వేకుజామునే లేయాలి అంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో నెమ్మలముగా ఉంటుంది. మన మనసు కూడా ఎలాగుంటుంది? ఎంత కలవరం లేకుండా ఉంటుంది. ఉదయం లేవగానే కలవరంతో లేస్తామా? ఎట్లుంటుంది? ఎంతో నెమ్మదిగా ఉంటాం. ఆ నెమ్మదిలో మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే దేవుని స్వరాన్ని వింటాం. కలవరంగా పోయి ప్రార్థనలు చేసినాం అనుకో ఎట్లుంటుంది? ఏం చేసినామో కూడా అర్థం కాదు. ఏదో చేసినామంటే చేసినాం, పని అయినా అంతే. మనం ఎక్కడెక్కడో ఏయో ఆలోచిస్తా పని చేసినామంటే ఏమవుతుంది? అది నష్టమే. అట్లనే దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలంటే వేకుజామునే లేచి ప్రార్థించడం మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మెల్లని స్వరాన్ని ఏం చేస్తామంట? వింటాం. ఆయన ఎలాగ మాట్లాడతాడు? మెల్లని స్వరముతో మాట్లాడతాడు. మెల్లని స్వరంతో ఆయన మాట్లాడినప్పుడు మనం వినాలి అంటే ఏం చేయాలి? వేకుజామునే లేచి ప్రార్థన చేయాలి. మన బిడ్డలు బాగుండాలంటే వేకుజామునే లేచి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన చేయాలి. మన కుటుంబం బాగుండాలా, మనం బాగుండాలా అంటే ఏం చేయాలంట? వేకుజామునే లేచి ప్రార్థన చేయాలి. కనీసం వేకుజామున లేచినప్పుడు గంట సేపు దేవుని సన్నిధిలో గడపాలి. ఎంతసేపు? ఏదో 2 మాటలు వలికిచ్చిపోయేది కాదు. ఏం చేయాలి? కనీసం అంటే అరగంటైనా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. సమయం లేకపోయినా సరే ఏం చేయాలి? సమయం ఉంటే గంటైనా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. లేదు అంటే కనీసం 1/2 గంట అయినా ఉదయం పూట మనం లేచి ప్రార్థన చేయాలి.
అరగంట చేస్తారా? అరగంట సేపు సీతక్క ఎంత చెప్పు, అరగంట అయినా కూర్చోవాలి. 5 గంటలకు లేచిన 6 గంటల దాకైనా కూర్చోవాలి. లేదు మనకు పని ఉందంటే 4 గంటలకు లేచి ఏం చేయాలి? మనం పనికి వెళ్తే 4 గంటలకు లేస్తాం కదా, పని చేయడానికి. పనికి వెళ్ళడానికి 4 గంటలకే లేచి సిద్ధపడతాం, అవునా కదా? అప్పటికప్పుడు లేస్తామా? ముందే లేస్తాం. అలాగే దేవుని సన్నిధిలో నేను గడపాలా, కనీసం అరగంట అయినా నేను నా దేవుని సన్నిధిలో కూర్చోవాలా, లేదా గంటైనా కూర్చోవాలా అనే ఆశ మనలో ఉండాలి. ప్రభా నన్ను ఇన్ని గంటలకు లేపు అంటే, నువ్వు ఎన్ని గంటలకైతే నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఆశ ఉంటే అన్ని గంటలకు ఖచ్చితంగా దేవుడు మెలుగు తెస్తాడు. అన్ని గంటలకి మెలకువ తీసుకొని వస్తాడు. నువ్వు 4 గంటలకు లేయాలంటే ఖచ్చితంగా నువ్వు ఎంత నిద్రైనా నిద్రపోగానే 4 గంటలకు ఖచ్చితంగా మెలకు వస్తుంది. 3 గంటలకు లేయాలంటే 3 గంటలకు మెలకువ వస్తుంది, దేవుడే తెప్పిస్తాడు. మనలో ఏముండాలా? ప్రార్థన చేయాలని ఆశ ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలని ఆశ ఉండాలి. మాట దేవుడు దీవించినట్టు ప్రార్థన చేసుకున్నాం.